ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మధ్య పదే పదే సుమతి ప్రస్తావన ఎందుకొస్తోంది? సీత రేస్ చేయబట్టే సుమతి పేరు ఈ ఇంట్లో వినపడుతోందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఆ రోజు యాక్సిడెంట్లో సుమతి నిజంగానే చచ్చిందా, లేక కొన ప్రాణాలతో బతికి బయటపడిందా? సుమతి బ్రతికే ఉంటే ఇన్నాళ్ళు ఈ ఇంటికి ఎందుకు రాలేదు? ఇక్కడే ఆపండి. ఇదిగో తీసుకో బాబు. రే రంగా, నాకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేశావు? ఎందుకు మేడం? డబ్బుల కోసం చేశాను. ఆల్రెడీ 2 లక్షలు ఇచ్చాను కదా, మళ్ళీ డబ్బులేంటి? ఆ డబ్బులు ఖర్చు అయిపోయాయి మేడం, ఇంకా కావాలి. ఎన్ని డబ్బులు కావాలరా? మాట మీద నిలబడవా? బుద్ధి లేదా? సుమతిని చంపమని నేను నీకు పని చెప్పడం తప్పైపోయింది. ఆ ఒక్క తప్పు అడ్డు పెట్టుకుని జలగ రక్తం పీల్చినట్టు నువ్వు డబ్బులు లాగుతున్నావు. మీరు నన్ను జలగా అన్నా నాకు నష్టం లేదు, కానీ నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మాత్రం మీకే నష్టం. ఏంట్రా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆ రోజు సుమతి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తుంటే లారీతో గుద్ది చంపమని నేనే నీకు ప్లాన్ ఇచ్చాను. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టుగా చేశావు. అందులో నీ తెలివి గాని కష్టం గాని ఏముంది? సుమతిని యాక్సిడెంట్ చేసి చంపాలన్న నా ప్లాన్ ని నువ్వు అమలు చేశావు, అంతేగా? అందులో నీ గొప్పే ఉంది. అయినా ఆ రోజే నీకు మనీ సెటిల్మెంట్ చేశాను కదా, నువ్వు అనుకున్నంత డబ్బు ఇచ్చాను కదా. రేయ్ చూడు, ఇప్పుడు నేను ఇరిటేషన్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయి. ఇడియట్, నన్నే బెదిరిస్తున్నాడు. పోలీసులతో చెప్పి వీడిపై ఏదో కేసు పెట్టించి ఎన్కౌంటర్ చేయించాలి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. సుమతి, సుమతి, అమ్మా అమ్మా అమ్మా, అత్తమ్మా, నువ్వు బతికే ఉన్నావమ్మా? నేనమ్మా, రామ్ని, నీ కొడుకుని. ఇదిగో చెల్లెలు ప్రీతి. ప్రీతి అమ్మా. అమ్మా. ఇదిగో అమ్మా చెల్లెలు ప్రీతి. ప్రీతి, ప్రీతి మన అమ్మ. అమ్మా. సుమతి,
అత్తమ్మా నువ్వే నా కోడలివి చక్కగా ఉన్నావు సీత. మీ ఇద్దరి జంట చాలా బాగుంది. మీరు చనిపోయారని అత్తయ్య చెప్పింది. నేను చనిపోలేదు. ఈ రాక్షసి నన్ను చంపాలని చూసింది. నేను మా అన్నయ్యని చూడ్డానికి వెళ్తుంటే కిరాయి రౌడీలకి డబ్బులిచ్చి నా మీద హత్యా ప్రయత్నం చేయించింది. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? లేదు రామ్, మీ అమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? నోర్ముయ్ నోర్ముయ్ నోర్ముయ్. ఇందాక నీ నోట్తోనే నిజాన్ని విన్నానే. నీ నిజ స్వరూపాన్ని నువ్వే చెప్పావు. నన్ను చంపి నా భర్తను, పిల్లలను, ఆస్తిని నీ సొంతం చేసుకున్నావు. దేవుడి దయవల్ల నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను. నీ పాపం పండి నిజమేంటో నాకు తెలిసింది. సుమతి, నువ్వు విన్నది నిజం కాదు. నువ్వంటే నాకు ప్రాణం. పాపిష్టిదానా, ఇంకా ఆ మాట ఎలా అంటున్నావే? స్నేహధర్మాన్ని మరిచి నన్ను మోసం చేశావు. నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచావు. నీ మీద జాలిపడినందుకు నన్నే లేకుండా చేయాలనుకున్నావు. 20 ఏళ్ళు నన్ను నా కుటుంబానికి దూరం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నువ్వు ఇంత చెడ్డదాని పిన్ని. నువ్వు మా అమ్మని చంపాలనుకున్న హంతకురాల్వా? నువ్వు దేవతమని ఇన్నాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మాను. నీ గురించి సీత ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. మా అమ్మ కన్నా నువ్వే ఎక్కువ అనుకున్నాను కదా పిన్ని. ఇంత చీట్ చేస్తావా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.